వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ నందు. ఇంగ్లీష్లో కర్తను సబ్జెక్ట్ అంటారు, క్రియను వర్బ్ అంటారు, కర్మను ఆబ్జెక్ట్ అంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక ఇంగ్లీష్ వాక్యం తయారు చేయాలంటే ఒక పద్ధతిని ఫాలో అవుతాం, ఒక ఫార్ములాని ఫాలో అవుతాం అన్నమాట. ఇంగ్లీష్లో ఏదైనా ఒక వాక్యం తయారవ్వాలంటే, ఒక సెంటెన్స్ అర్థవంతంగా తయారవ్వాలంటే ఒక ఫార్ములాని ఫాలో అవుతాం. మ్యాథ్స్లో a+b² = a² + b² + 2ab అనే ఫార్ములా ఎలా ఉందో, అదేవిధంగా వాటర్కు H2O అని కెమికల్ ఫార్ములా ఎలా ఉందో, ఒక ఇంగ్లీష్ వాక్యం తయారు కావాలన్నా కూడా మనం ఒక ఫార్ములాను ఫాలో అవుతాం. అది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఇంగ్లీష్ సెంటెన్స్. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఇంగ్లీష్ సెంటెన్స్. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ముందుకు మనం వీడియోస్ క్లాసెస్ చెప్తున్న కొద్దీ పాత వీడియోస్లో ఉన్న కంటెంట్ను మీరు మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటే మీకు నేను చెప్పే విషయాలు ఈజీగా అర్థమవుతాయి, అలాగే ఈజీగా ఇంగ్లీష్ను మాట్లాడగలుగుతాం. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఇంగ్లీష్ సెంటెన్స్. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే ఏ స్ట్రక్చర్లో ఉండాలి? సబ్జెక్ట్ని తెలుగులో కర్త అంటారు, వర్బ్ని తెలుగులో క్రియ అంటారు, ఆబ్జెక్ట్ని కర్మ అంటారు, ఈక్వల్స్ టు ఇంగ్లీష్ సెంటెన్స్ అవుతుంది. మీరు మాట్లాడే విధానం కూడా ఇలానే ఉండాలి, గుర్తుంచుకోండి. మీరు మాట్లాడినా, విన్నా, చదివినా, రాసినా కూడా ఇదే స్ట్రక్చర్లోనే ఉండాలి. ఇదే ఫార్ములా యూస్ చేసి మాత్రమే మీరు రాయాలి. అలా అయితేనే ఇంగ్లీష్ సెంటెన్స్ అర్థవంతంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ ఫార్మాట్లోనే మీరు మాట్లాడాలి, చదవాలి, అలానే రాయాలి. ఇదే పద్ధతిలోనే ఉండాలి. ఇంగ్లీష్ సెంటెన్స్ మీరు చదివినా, రాసినా, వినినా, మాట్లాడినా అన్నీ ఈ పద్ధతిలోనే ఉండాలి. S+V+O ఈక్వల్స్ టు ఇంగ్లీష్ సెంటెన్స్. మనం a+b² ఫార్ములా ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో, ఇంగ్లీష్లో ఈ స్ట్రక్చర్ని మీరు, ఈ ఫార్ములాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. S అంటే సబ్జెక్ట్, V అంటే వర్బ్, O అంటే ఆబ్జెక్ట్, ఈక్వల్స్ టు ఇంగ్లీష్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది, అది కూడా అర్థవంతంగా. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. రైట్ దీస్ ఇన్ SVO ఫామ్ అంటే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఫామ్లో రాద్దాం. నాన్న బజారుకు పోయినాడు. ఇది రన్నింగ్ సెంటెన్స్లో ఉందా లేదా స్టాప్డ్ సెంటెన్స్లో ఉందా అనేది చూద్దాం. నాన్న బజారుకు పోయినాడు అంటే ఇది R1, R2, R3, S1, S2, S3లో ఏ ఫామ్లో ఉందో చూద్దాం. పోయినాడు అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది, అందులోని ఇది స్టాప్ సెంటెన్స్, సో S2 అవుతుంది. నాన్న బజారుకు పోయినాడు, ఆల్రెడీ పోయినాడు కాబట్టి పాస్ట్, స్టాప్ పాస్ట్ సెంటెన్స్ అవుతుంది. ఇది నాన్న బజారుకు పోయినాడు అనేది S2 అవుతుంది, స్టాప్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఇది SVO ఫామ్లో రాద్దాం. నాన్న అనేది సబ్జెక్టు, బజారుకు అనేది ఆబ్జెక్టు, పోయినాడు అనేది వర్బ్. అంటే సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ ఈ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే SVO పద్ధతిని ఫాలో అవ్వాలి అని మనం ఒక ఫార్ములా ఇంతకుముందే నేర్చుకున్నాం. నాన్న బజారుకు పోయినాడు అనేది ఇంగ్లీష్ ఫామ్లో రాస్తే ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్ సెంటెన్స్లో రాస్తే ఎలా ఉంటుందంటే, నాన్న అనేది కర్త, సబ్జెక్ట్, బజారుకు అనేది కర్మ, ఆబ్జెక్ట్, పోయాడు అనేది వర్బ్, క్రియ. అర్థమైందా? ఇలానే మనం మాట్లాడే ప్రతి ఒక్క తెలుగు సెంటెన్స్ని కూడా ఇంగ్లీష్ సెంటెన్స్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే SVO ఫార్ములాని యూజ్ చేయాలి. ఇది మాత్రం మీరు నిద్రలో అడిగినా చెప్పగలిగేంత స్థితిలో ఉండాలి. అర్థమైందా లర్నర్స్? ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. అమ్మ టీవీ చూస్తున్నది.
ఇది ఏ సెంటెన్స్లో ఉంది? రన్నింగా, స్టాపా? అమ్మ టీవీ చూస్తూ ఉన్నది అంటే రన్నింగ్ సెంటెన్స్ అవుతుంది. రన్నింగ్లోనూ 3 టైప్స్ ఉన్నాయి. రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్, రన్నింగ్ పాస్ట్ టెన్స్, రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్. అందులో ఏదవుతుంది? అమ్మ టీవీ చూస్తూ ఉన్నది అంటే ప్రెజెంట్ అవుతుంది. చూస్తూ ఉంది, అందులోనూ రన్నింగ్. సో R1. అమ్మ టీవీ చూస్తున్నది అనేది రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఇది తెలుగు వాక్యంలో అయితే SOV ఫార్ములాలో ఉంటుంది. అమ్మ అనేది సబ్జెక్టు, టీవీ అనేది ఆబ్జెక్టు, చూస్తున్నది అనేది వర్బ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ వాక్యాన్ని SVO ఫామ్లో ట్రాన్స్లేట్ చేస్తే అది ఇంగ్లీష్ సెంటెన్స్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి ఇక్కడ? అమ్మ. ఆబ్జెక్ట్ అంటే టీవీ. చూస్తున్నది అంటే వర్బ్. సో సబ్జెక్ట్ ఇక్కడ అమ్మ అవుతుంది, ఎస్, ప్లస్ వర్బ్ అంటే ఏంటి ఇక్కడ? చూస్తున్నది. ఇది ఇట్ సైడ్కి వస్తుంది. టీవీ అనేది ఆబ్జెక్ట్ ఇట్ సైడ్కి వస్తుంది. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే సబ్జెక్ట్, ఇది చూస్తున్నది అనే వర్బ్ ఇట్ సైడ్కి వస్తుంది. టీవీ ఆబ్జెక్ట్ ఇది అనేది ఇట్ సైడ్కి వస్తుంది. అంటే అమ్మ చూస్తున్నది టీవీ అని వస్తుంది SVO ఫామ్లో. నెక్స్ట్, నేను క్రికెట్ ఆడుకుంటుంటిని. ఆడుకుంటూ ఉంటిని అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఆడుకుంటూ ఉంటిని అంటే ఇప్పుడు కాదు, జరిగిపోయిన విషయాన్ని తెలుపుతుంది ఇది. అందులోనూ రన్నింగ్ సెంటెన్స్ అవుతుంది. నిన్న నేను ఈ టైంలో ఆడుకుంటూ ఉంటిని అనే మీనింగ్ వస్తుంది. సో ఇది రన్నింగ్ పాస్ట్ టెన్స్ అవుతుంది R2. నేను క్రికెట్ ఆడుకుంటుంటిని అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్ వస్తుంది. దీన్ని ఇంగ్లీష్ సెంటెన్స్లో ఫార్ములా యూస్ చేసి SVO ఫామ్లో రాద్దాం. నేను అనేది సబ్జెక్ట్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్, ఆడుకుంటూ ఉంటిని అనేది వర్బ్. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫామ్లో రాస్తే ఎలా ఉంటుంది? నేను ఆడుకుంటూ ఉంటిని క్రికెట్. అర్థమైందా లర్నర్స్? ఇలా నేను ఆడుకుంటూ ఉంటిని క్రికెట్, SVO. ఇంకొక ఎగ్జాంపుల్, మేము సినిమాకు వెళ్తున్నాము. మేము సినిమాకు వెళ్తున్నాము అంటే రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది R1. అంటే మేము అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, సినిమాకు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, వెళ్తున్నాము అనేది వర్బ్ అవుతుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే SVO స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ అంటే ఇక్కడ మేము వస్తుంది, వెళ్తున్నాము అనేది వర్బ్ అవుతుంది, సినిమాకు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మేము వెళ్తున్నాము సినిమాకు. అయిపోయి ఇంగ్లీష్ సెంటెన్స్ ఫామ్ అయింది. అలా టీచర్ రేపు కొడుతుంది అంటే కొట్టలేదు, రేపు కొడుతుంది అంటే ఇది స్టాప్. ఫస్ట్ మనం ఏదైనా ఒక వాక్యం తీసుకున్నప్పుడు అది రన్నింగ్లో ఉందా లేదా స్టాప్ సెంటెన్స్లో ఉందా అనేది చూసుకోవాలి. తర్వాత మళ్ళీ అందులో టైప్స్ ఉన్నాయి కదా, R1, R2, R3, S1, S2, S3. అది మళ్ళీ ఏ సెంటెన్స్ కిందకి వస్తుందో చూసుకోవాలి. ఈ సెంటెన్స్ వచ్చేసరికి కొడుతుంది అనేది స్టాప్ సెంటెన్స్లో ఉంది కాబట్టి ఇది స్టాప్ సెంటెన్స్. అది మళ్ళీ అందులో S1, S2, S3లు ఉన్నాయి కదా, అందులో ఏది అంటే టీచర్ రేపు కొడుతుంది కాబట్టి రేపు అనేది ఫ్యూచర్ని సూచిస్తుంది కాబట్టి ఇది S3 ఫామ్ అవుతుంది. రేపు టీచర్ కొడుతుంది S3 సెంటెన్స్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఎలా? ఇంగ్లీష్ సెంటెన్స్లోకి ఫామ్ చేద్దాం. మన ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, SVO. టీచర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కొడుతుంది అనేది వర్బ్ అవుతుంది. ఈ రేపు అనేది ముందరైనా పెట్టచ్చు, తర్వాత అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. టీచరు కొడుతుంది రేపు, అంతే. ఇలానే మనం ఏదైనా సెంటెన్స్ ఇంగ్లీష్లోకి ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు యూజింగ్ SVO ఫామ్. నెక్స్ట్, మనం ఇంగ్లీష్ సెంటెన్స్ తయారు చేయడానికి కావలసిన మొదటి స్థానంలో ఉన్న కర్త అంటే సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే ఏమి? సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ కదా. SVO స్ట్రక్చర్లో ఉన్న మొదటి స్థానంలో ఉన్న ఈ సబ్జెక్ట్ గురించి అంటే పర్సన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.